రైట్ సింగరేణి ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు 2 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి నవీన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాము. రవి, ప్రస్తుతం అక్కడ పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? 2 గంటలు అవుతుంది పోలింగ్ ప్రక్రియ కొనసాగి. శంకరి, సింగరేణిలో 7వ దఫా గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే తెలంగాణ వ్యాప్తంగా 6 జిల్లాల్లో 11 ఏరియాలో 39,773 మంది ఓటర్లకు సంబంధించి 84 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం చూస్తే, కొత్తగూడెంలో కార్పొరేట్ కి సంబంధించి చూస్తే వర్క్ షాప్ వద్ద ఉన్నాం. మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ఇది ఒక ఆసక్తికర పరిణామం చూడొచ్చు. ముఖ్యంగా సింగరేణి యూనియన్ కి సంబంధించి చూస్తే ఏఐటీయూసీ అదేవిధంగా ఐఎన్టీయూసీ సంఘాలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఎన్నికల ప్రచారానికి పోలింగ్ బూతుల వద్ద ఎక్కడ కూడా టీబీజీ కేసు కనబడని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే సింగరేణిలో 1998లో చంద్రబాబు నాయుడు పరిపాలనలో చూసుకునేటప్పుడు సింగరేణి గుర్తింపు కార్మిక శ్రీకారం గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరగా 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు ఐఎన్టీయూసీ చూసుకుని టీబీజీ కేసు ఒకసారి ఐఎన్టీయూసీ విజయం సాధించాయి. 7వ దఫా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తంగా చూస్తే ఏఐటీయూసీ గత ఎన్నికల్లో 19,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి ఎన్నికల్లో చూసినట్లయితే విజయంపై ధీమాకొని కొంతమంది కార్మికులను మనం వారితో మాట్లాడదాం. చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? మొత్తంగా చూస్తే ఏఐటీకి సంబంధించి గెలుపుపై చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నట్టుగా ఉన్నారు. సార్, ఈసారి జరిగే ఎన్నికలు మరి మామూలు ఎన్నికలు కాదు, కార్మిక సంఘాల గురించే కాదు, ఇది సింగరేణి భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు ఇవి. ఎందుకంటే ఇంతకాలం సర్కారు సంఘమైనటువంటి టీబీజీ కేసు ఉండేది, అది టీఆర్ఎస్కు అనుబంధంగా ఉండేది. కేసీఆర్ గారి కనుసంధానంలో, కవిత గారి కనుసంధానంలో మెలిగింది. వారు ఎన్నడూ కూడా కార్మికుల హక్కుల్ని పరిరక్షించలేదు, కంపెనీ కూడా కాపాడడానికి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. మాకు కొత్త బొగ్గుబావులు రాలేదు, కొత్త బ్లాకులు రాలేదు, కార్మిక సంక్షేమం లేదు. అదేవిధంగా మెడికల్ అన్ఫిట్లో కూడా ఎన్నో దందాలు జరిగినాయి, డబ్బులతోనే మెడికల్ అన్ఫిట్లు జరిగినాయి. కార్మికులందరూ కూడా ఎంతో నష్టపోయారు, వాళ్ళ ప్రమోషన్ రాలేదు. కార్మికుల సంఖ్య కూడా అప్పుడు ఈ ప్రభుత్వం రాకముందు 69,000 ఉండేదల్లా ఆఖరికి 39,000కు తీసుకురావడం జరిగింది. నానా ఇబ్బందులు గురి చేశారు. ఎన్ని పరీక్షలు కండక్ట్ చేసినా కానీ అన్నీ అవినీతిమయంగా అయ్యాయి, అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈ విధంగా ప్రభుత్వం వైఫల్యము, అదేవిధంగా టీబీజీకే యూనియన్ వైఫల్యం వల్ల కార్మిక వర్గం అంతా కూడా ఎంతో నష్టపోయింది. మరి ఈ రోజు మాత్రం జరిగే అసెంబ్లీ ఎన్నికలు చూస్తే కాంగ్రెస్, సిపిఐ పొత్తు ధర్మం పాటించాయి. ఎన్నికల్లో చాలా ఫ్రెండ్లీ కాంటెస్ట్ గా, దూషణ లేకుండా, ఘర్షణ లేకుండా చాలా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నట్టు. అదేం లేదండి, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వేరు, మరి ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ వేరు. ఎందుకంటే అసెంబ్లీలో పరిణామాలన్నీ కూడా, అసెంబ్లీ ఎన్నికల పరిణామాలు మారుతుంటాయి. కార్మికులకు నిత్యం కూడా సేవలు చేసేవాళ్ళు, అందుబాటులో ఉండేవాళ్ళు ఉండాలా. అదేవిధంగా మేము 82 సంవత్సరాలుగా ఏఐటీసీ కార్మికులకు అండగా ఉంటున్నాము. మేము నిత్యం వాళ్ళతో ఉండి, మేము గెలిచి లేకపోయినా కానీ మేము ఎప్పటికప్పుడు 10 ఏళ్ల నుంచి వాళ్ళతో వెంటాడి ఉంటున్నాము. కాబట్టి వాళ్ళతోనే ఉంటాం, వాళ్ళ హక్కుల్ని రక్షించడానికి మేము ఉంటాం. కాబట్టి కార్మిక అంతా కూడా మా వైపు ఉంది. ముఖ్యంగా చూస్తే ఏఐటీసీ చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తుంది. మనం చూడొచ్చు శంకర్, ఇక్కడ ఏఐటీసీ తర్వాత ప్రధానంగా ఐఎన్టీయూసీ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల వద్ద ఐఎన్టీయూసీ కార్మికులు, వాళ్ళ శ్రేణులు కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం చూస్తే సింగరేణి ఎన్నికల్లో ఏ పోలింగ్ బూత్ వద్ద చూసినా ముఖ్యంగా చూస్తే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కనిపిస్తుంది. ఎక్కడ కూడా టీబీజీకే శ్రేణులు కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే చెప్పండి, ఐఎన్టీయూసీకి సంబంధించి ఎలా ఉంది పోలింగ్, ఎలా ఉంది, మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఐఎన్టీసీలో 11 ఏరియాల్లో మనమే గెలిపోతున్నాం. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 4 స్థానాల్లో ఐఎన్టీసీ గెలబోతోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి 4 ఏరియాలో మనం క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. సింగరేణిలో రికగ్నైజేషన్ రాబోతా ఉంది. ఏదైతే యూనియన్లు వద్దని రద్దు చేసుకొని రాజీనామా చేశారో ఈ యొక్క టీజీబీకే సంఘాలకి సింగరేణిలో డిపాజిట్లు కూడా రావట్లేదు. మా పక్కనే మా మిత్రపక్షం ఏఐటీసీ వాళ్ళు ఉన్నారు. మీరు అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మొత్తం పర్మనెంట్ కార్మికులు అందరం కూడా కాంగ్రెస్ పక్షాన చూస్తే టీబీజీ కేసులో ప్రధాన యూనియన్ లీడర్ గా పనిచేసిన కనకరాజు ప్రస్తుతం ఐఎన్టీసీలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, సింగరేణి కార్మికుల హక్కులను కేసీఆర్ పరిపాలన కాల రాశారని మీరు ఆ సంఘాన్ని వదిలేసి ఈరోజు ఐఎన్టీసీలో చేరారు. పోలింగ్ ఎలా కొనసాగుతుంది? విజయం పట్ల మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? ముఖ్యంగా ఈరోజు జరిగేటువంటి ఎలక్షన్లో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా ముందుగానే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఐఎన్టీసీని భారీ ఎత్తున గెలిపించాలని నిర్ణయం జరిగిపోయింది. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం లేకుండా యూనియన్ మనకు సాధించడం కష్టము. హక్కులు సాధించాలంటే తప్పకుండా ఐఎన్టీసీని గెలిపించాలని కార్మికులు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఐఎన్టీసీ, ఏటీసీ మధ్యనే పోటుంది, కానీ తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం అనేది లేదు, అది మాయమైపోయింది. ఆ పార్టీ కూడా రద్దు అయినట్టే దరిదాపు. సో ఈ రెండింటి మధ్య ఉన్నది. ఈరోజు సాయంత్రం వచ్చే రిజల్ట్లో అత్యధిక మెజార్టీ తోటి ఐఎన్టీసీ గెలవబోతున్నది. 2వ స్థానంలో ఏటీసీ ఉంటుంది.
చూడొచ్చు శంకర్, మొత్తంగా చూస్తే టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తెలంగాణ ఉద్యమంలో పురుడు పోసుకుంది. 2012లో హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉండే ఆ సంఘం విజయం సాధించింది. 2017లో చూసుకుంటే కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కవిత టీబీజీకేఎస్ విజయం సాధించింది. ఈసారి చూస్తే అధికారం కోల్పోయినాక, ముఖ్యంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినాక కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న టీబీజీకేఎస్ సంఘం ఆల్మోస్ట్ చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ముఖ్యంగా ఐఎన్టీసీకి చెక్ పెట్టేందుకు ఈరోజు టీబీజీకేఎస్ శ్రేణులన్నీ మూకుమ్మడిగా ఏఐటీసీకి పోల్ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పోలింగ్ బూత్ వద్ద మనం ఒకసారి పరిస్థితి చూడొచ్చు. ఎక్కడ చూసినా ఏఐటీసీ ఐఎన్టీసీ శ్రేణులు, అదేవిధంగా మిగతా కార్మిక సంఘాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా గులాబీ జెండాకు సంబంధించి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎక్కడ కూడా సోదిలో కనబడని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే శంకరే చెప్పొచ్చు, సింగరేణి 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణిలో ఎప్పుడు నిత్యం సమ్మెలతో సంక్షోభాలతో ఉన్న సింగరేణిలో లాభాల బాట పట్టించేందుకు ట్రేడ్ యూనియన్ ఎలక్షన్కి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. 1998లో తొలిసారి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏఐటీసీ విజయం సాధించింది. 2001లో జరిగిన ఎన్నికల్లో కూడా ఏఐటీసీ విజయం సాధించింది. 2007లో మొత్తం 6 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు ఏఐటీసీ విజయం సాధించింది, 2 సార్లు టీబీజీకేఎస్ విజయం సాధించింది, ఒకసారి ఐఎన్టీసీ. ఈ ఎన్నికలు చాలా వ్యూహాత్మకంగా ఫ్రెండ్లీ కాంటెస్ట్ గా నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తు ధర్మం పాటించాయి. సింగరేణి ఎన్నికల్లో కూడా ప్రధాన పోటీ చూసుకున్నట్లయితే ఈరోజు సిపిఐ అనుబంధంగా ఉన్న ఏఐటీసీకి కాంగ్రెస్ అనుబంధంగా ఉన్న ఐఎన్టీసీ మధ్య ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ ఆల్మోస్ట్ ఎన్నికల్లో చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో చివరిగా చూస్తే కాంగ్రెస్కి చెక్ పెట్టేందుకు ఏఐటీసీకి పెద్ద ఎత్తున టీబీజీకేఎస్ శ్రేణులు ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది. ఏఐటీసీ చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. 7వ దఫా జరుగుతున్న ఎన్నికల్లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో ఏఐటీసీ ఎర్ర జెండా ఎగరేస్తామని కూడా ఏఐటీసీ శ్రేణులు అంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలో మేమేమున్నామంటూ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. సో ఐఎన్టీసీ కూడా విజయం పట్ల ధీమాగున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి కౌంటింగ్